Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ఆహార విషయంలో కానివ్వండి, మనం తాగే నీళ్ళ విషయంలో కానివ్వండి, ఏ విషయంలో అయినా అతి అనేది పనికిరాదు అని చెప్తూ ఉంటారు. సమ్మర్ వచ్చేసింది కదా అని చెప్పి దప్పికగా ఉంది, దాహంగా ఉందని కొంతమంది ఎక్కువగా వాటర్ తాగిస్తూ ఉంటారు. పదే పదే ఎక్కువ సార్లు అన్నం తినబుద్ధి కావట్లేదు, లిక్విడ్ రూపంలో తీసుకుందామని కూల్ డ్రింక్స్ తాగుతుంటారు, జ్యూసెస్ తాగుతూ ఉంటారు. మరి మన సమ్మర్ వచ్చింది కాబట్టి ఎలాంటి ఆహార పదార్థాలని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి, అలాగే వాటర్ విషయంలో ఇంటేక్ ఎలా ఉండాలో తెలుసుకుందాము. ప్రస్తుతం సీనియర్ న్యూరో సర్జన్ రంగనాథం గారి దగ్గర ఉన్నాము. నమస్తే సార్. నమస్తే సార్, సమ్మర్ వచ్చేసింది, అదే పనిగా వాటర్ తాగుతూ ఉంటారు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు. ఎక్కువగా వాటర్ తాగడం వల్ల కూడా ఏమైనా ఆరోగ్యపరమైన నష్టాలు వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే వాటర్ తాగడం అవసరం, సహజం రెండు కూడా. ఎందుకంటే నీరు అన్నది భగవంతుడు ఇచ్చినటువంటి మానవాళికి, చరాచర భూప్రపంచంలో అన్ని జీవులకి కూడా ఇచ్చినటువంటి ఒక వరం. అదే కాకుండా మనుషులకు ఆలోచించుకున్నట్టయితే వాళ్ళ జీవన సరళికి అదొక ఫౌండేషన్. ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏమిటంటే నీరు తాగడం అన్నది అవసరం, దానివల్ల తప్పు కాదండి. ఎంత ఎక్కువ నీరు తాగారు కూడా కొంత పర్వాలేదు, ఎంత ఎక్కువ నీరు ఎంత తొందరగా తాగారు అనేది ముఖ్యం. ఇది అందరూ గమనించాలి. ఎంత తక్కువ టైంలో తాగుతుంది. ఉదాహరణకి రోజుకి దగ్గర 2.5 లీటర్ల నుంచి 3 లీటర్ల వరకు తీసుకోవచ్చు. సమ్మర్ కాబట్టి, లేకపోతే ఎవరైనా ఎక్సర్సైజ్ చేస్తున్నారనుకోండి, ఉష్ణ ప్రాంతాల్లో ఉన్నారనుకోండి, కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. అది ఎప్పుడు 24 గంటల్లో దాన్ని వాడుతూ. ఇప్పుడు అదే కానీ ఇప్పుడు ఒకే గంటలోనో 2 గంటల్లో 4 లీటర్లు తాగేశారనుకోండి, ప్రమాదం కదా. అదే దానినే వాటర్ ఇంటాక్సికేషన్ అంటారు. అంటే అసలు అంటే దానికి తెలుగులో తర్జుమా చేసుకుంటే వాటర్ వల్ల నీటి మత్తు అని. ఇంటాక్సికేషన్ అంటే ఒక మత్తు. మత్తు అంటే నిజం మత్తు కాదు, అది మత్తు పదార్థం అందులో లేనే లేవు. ఎందుకంటే భగవంతుడు మనిషికి ఆపాదించిన లీస్ట్ టాక్సిక్, ఏమాత్రం కూడా ఇబ్బంది తక్కువ ఉండేటువంటి ఒక పదార్థం ఏంటి అంటే నీరు, వాటర్. అలాంటిది మత్తు ఎందుకు అంటే దానివల్ల వచ్చిన ఇబ్బందులు మనం తర్వాత చెప్పుకుంటాం. దీనినే ఇంకొక మాట ఉంది, వాటర్ ఇంటాక్సికేషన్. దానికి ఇంకో పర్యాపదం వాటర్ పాయిజనింగ్. అంటే దానివల్ల ఒక విషం రూపంలో తయారవుతుంది. లేదు అంటే డైల్యూషనల్ హైపోనట్రీమియా. అంటే హైపోనట్రీమియా అంటే ఏంటంటే శరీరంలో ఉండాల్సినటువంటి సోడియం అనే లవణం ఉండాల్సిన మోతాదు కంటే తక్కువ అయిపోవడం. హైపో అంటే తక్కువ, డైల్యూషన్ అంటే మనం ఎక్కువ నీరు తాగడం వల్ల తక్కువ అయిపోతుంది. ఈ డైల్యూషనల్ హైపోనట్రీమియా అనే ప్రక్రియ వల్ల వచ్చే ఇబ్బందే వాటర్ ఇంటాక్సికేషన్. అందరికీ తెలియాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, అసలు మూత్రపిండాల తాలూకా కెపాసిటీ సృష్టికర్త ఒక యువకుడు ఉన్నాడు. మూత్రపిండాల తాలూకా ఎంత ఒక రోజులో తీసుకోవచ్చు అని తెలుసా? 15 లీటర్లు తీసుకున్నా ఏం కాదు. 1 డేలో 15 లీటర్స్. అంటే ఆ మూత్రపిండాలకు అంత శక్తి ఉంది దాన్ని హ్యాండిల్ చేసేలాగా. కానీ ప్రాబ్లం వల్ల ఎక్కడ ఏమవుతుందంటే తక్కువ సమయంలో ఎక్కువ తీసుకోవాలి. ఇలాంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి ప్రపంచం నిండా. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏమైందంటే, హైదరాబాద్ నగరం అన్నది ఈవేళ నుంచి వచ్చినటువంటి వార్త ప్రకారం ఒక ఉష్ణ ఐలాండ్ అయిపోయింది. దీవి అర్బన్ హీట్ ఐలాండ్ అని పెట్టారు దాని పేరు. ఇక్కడ ఎక్కువగా హీట్ జనరేట్ అవుతుంది. అది కూడా ఏమిటి, ఇది ఎక్కడో మామూలుగా ఆషామాషికి చెప్పే మాట కాదు. తెలంగాణ సోషియో ఎకనామిక్ అనాలిసిస్ స్టాటస్ రిపోర్ట్ అని 2025 వచ్చింది ఈవేళ. అంటే ఈ అర్బన్ హీట్ ఐలాండ్ అంటే ఏమిటంటే, రాత్రి ఉష్ణోగ్రత అన్నది 1.7 వరకు పెరిగిపోతుందట. చుట్టుపక్కల ఏదైతే ఉంది, సంగారెడ్డి ఉంది, లేకపోతే వరంగల్ ఉంది, లేకపోతే కరీంనగర్ ఉంది, ప్రాంతాలతో చూసుకుంటే, లేకపోతే హైదరాబాద్లో ఉండే మిగతా పరిసర ప్రాంతాలతో చూసుకుంటే రాత్రి ఉష్ణోగ్రత అన్నది అంత పెరిగిపోతుంది. మామూలుగా అసలు హైదరాబాద్ అనేది 0.9 డిగ్రీలు తక్కువ ఉండాలట రాత్రిది. అవంతా రాత్రి ఉష్ణోగ్రత ఎంత మార్పు వచ్చింది చూడండి. దానివల్ల ఏమవుతుంది, తెల్లవారు అంత తొందరగా దానికి చల్లబడటం లేదు. తెల్లవారిసరికి బాండు ప్రతాపం చూపిస్తూనే ఉంటాడు. దానివల్ల ఇంక ఇబ్బందులు, దానివల్ల దాహం, ఇంకా నీరు తీసుకోవడం. అది ఇక్కడ ఏమైనా చెప్పుకున్నారు 2 వ్యక్తులు. ఒక 74 సంవత్సరాల వ్యక్తి ఇదే ప్రాబ్లం, ఎక్కువ నీరు తాగడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. పరీక్షలు చేయగా ఏముంది, సోడియం అన్నది తక్కువ అయిపోయింది.
దాని వలన బ్రెయిన్లో డల్గా అయిపోవడం, ఫిట్స్ లాగా రావడం జరిగింది. హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వచ్చింది. ఫిట్స్ కూడా వచ్చాయి సార్? ఓ, ఇది ఇది ఇక్కడ మేడ్చల్ నుంచి జరిగితే, ఇంకొకటి ఈ సంవత్సరం మొదటి ప్రాంతంలోనే భాగంలోనే ఒక 40 సంవత్సరాల స్త్రీ కొండాపూర్ నుంచి ఈ ప్రాబ్లం వచ్చి మళ్ళీ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. ఆమెకు జరిగింది ఏమిటి అంటే, ఈ మధ్య కాలంలో హైడ్రేషన్ అబ్సెషన్ ఫినామినా ఒకటి వచ్చింది. అంటే ఏమిటి, ఇంకా తాగాలి నీళ్ళు, తాగితే చాలా మంచిది, అసలు శరీరంలో ఉండేటువంటి అన్ని మలిన పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి, డీటాక్సిఫికేషన్ అని ఒక మాట వచ్చింది. డీటాక్సిఫికేషన్ మాట దేవుడు ఎరుగు, దానికి బదులుగా వాటర్ ఇంటాక్సికేషన్ వస్తుంది. డీటాక్సిఫికేషన్ పక్కన పెట్టి ఇంటాక్సికేషన్ ఆ వాటర్ అవుతుంది తీసుకోవడం వల్ల. సో ఇద్దరు కూడా లక్కీగా ప్రాణాపాయం పరిస్థితికి వెళ్ళి మందులు ఇచ్చి డాక్టర్ల పర్యవేక్షణలో రికవర్ అవ్వడం జరిగింది. అదేదో మన దేశంలోనే కాదు, లేదు హైదరాబాద్ నగరంలోనే కాదు, ప్రపంచమంతా ఇలాంటి కేసులు ఉన్నాయి. ఒక ఇంట్రెస్టింగ్ కేసు అక్కడ అమెరికాలో ఎప్పుడో జరిగింది ఏమిటంటే, ఒక 25 సంవత్సరాల యువతి అమెరికాలో ఒక కాంపిటీషన్ ఉందట. అంటే రేడియోలో మాట్లాడుతూ ఎంత వాటర్ తాగలేని కంటెస్ట్ ఒకేసారి, దానికి ఒక ప్రైజు, అంటే తక్కువ టైంలో. ఆమె దగ్గర 8 లీటర్లు 3 గంటల్లో తాగేసింది. అప్పటికి ఆమెకు వాంతి చేసింది అక్కడ. తర్వాత ఇంటికి వెళ్ళి విపరీతం తలనొప్పి వచ్చింది, జరిగిపోయింది, ఫిట్స్ వచ్చి జరిగిపోయింది, చనిపోయింది. ఇది ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం వాళ్ళు దానికి మేల్కొని ఎవరైతే దీన్ని చేసినటువంటి ఈవెంట్ని చేసినటువంటి వాళ్ళందరినీ కూడా దానికి భాగస్వాములు చేసి 10 మందిని సస్పెండ్ చేశారు. అదే కాకుండా అమెరికాలోని దీని ప్రకారం 16.5 మిలియన్లు, వేల మిలియన్లు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇప్పించారు. అయితే మనిషి జరిగిపోయిందిగా, తిరిగిపోరాదు కదా. చనిపోయిందా సార్ తను? చనిపోయింది. ఓకే. ఇంగ్లాండ్లో కూడా జరిగాయి. అంటే ఇక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కొంతవరకు దీనికి కారణం ఏంటంటే, ఏదైతే సోషల్ మీడియా ఈ ట్రెండింగ్, ఒక ట్రెండింగ్ వచ్చింది. ఏమిటి ఆ ట్రెండింగ్? ఎక్కువ వాటర్ తాగడం, ఎక్కువ హైడ్రేషన్ చేయండి, దానివల్ల మీ ఇబ్బందులన్నీ తగ్గిపోతాయి, బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది. బాడీ హైడ్రేషన్ వరకు సరే, ఇందాక చెప్పినట్టుగా ఏమిటంటే వాటర్ తాగడం తప్పు కాదండి, అందరూ గమనించండి. ఎంత తొందరగా, ఎంత తక్కువ టైంలో, ఎంత ఎక్కువ తీసుకున్నారన్నది ప్రామాణికం. గంటలో 1.5 అంటే 1.5 లీటర్ల కంటే ఎక్కువ తీసుకోకూడదు. అంటే మీరు ఓవర్లోడ్ చేసేస్తున్నారు, మూత్రపిండాలు పని చేయడానికి మీరు సమయం అవకాశం ఇవ్వట్లేదు కదా. దానివలన ఏదైతే ఉందో అందులో వాటర్లో ఏముంటుంది, ఒక్క వాటరే ఉంటుంది. అందులో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయా, ఏవైతే ఉన్నాయో ఈ పదార్థాలు, సోడియం కానీ, పొటాషియం కానీ, కాల్షియం, మెగ్నీ, ఇలాంటివన్నీ ఉంటాయి. అందులో ఎంత ఉంటుంది, దానివలన ఈ ప్రాబ్లం వస్తుంది. దానికి ముఖ్యమైన కారణాలు ఆలోచిస్తే మనం చెప్పుకున్నటువంటి వాటర్ కంటెస్ట్లు, రెండోది ఈ అథ్లెట్స్ ఏదైతే వేసవకాలంలో రన్నర్స్ ఉంటారు, పరుగు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి వాటర్ అందించే వాళ్ళు చాలా మంది ఉంటారు, మధ్యలో చూస్తూ ఉంటుంటారు. ఆ వాటర్లో ఈ ఎలక్ట్రోలైట్స్ కానీ తక్కువైతే ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. అది కాకుండా ఇంకోటి ఏంటంటే వాటర్ థెరపీ, మనం చెప్పుకున్నట్టు వాటర్ ట్రీట్మెంట్. ఈ కారణాలు, కొన్ని కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ రిస్క్ చూసుకుంటే చిన్నపిల్లలు కానీ ఎక్కువ వాటర్ తీశారనుకోండి, వాళ్ళ శరీరం తాలూకు వాల్యూమే తక్కువ. ఇందాక చెప్పుకున్నట్టు అథ్లెట్స్ అక్కడ నుంచి ఎంకరేజ్మెంట్, వాటర్ తీసుకోని అనుకుని చెప్తూ ఉంటారు, బాటిల్ ఇస్తుంటారు. అందులో మ్యారథాన్ చేసినట్టయితే చాలా దూరం పరిగెత్తాలి. ఆ సమయంలో తీసుకునేటప్పుడు వాటర్లో ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయా లేవని చూసి తాగేదానికి అవకాశం లేదు. బయట వేసవికాలం విపరీతం ఎండ, హైదరాబాద్, తెలంగాణ తాలూకా రాష్ట్రం అంతా కూడా సూచనలు ఏమిటంటే విపరీతం అగ్నిగుండంలా తయారవబోతుంది వచ్చే కొన్ని నెలల్లో. సో వాటర్ తాగడం సహజమే, కానీ అంత స్వెట్టింగ్, అంత చెమట బయటకు వెళ్ళిపోయి ఎక్కువ దాహం వేసినప్పుడు ఎలక్ట్రిసిటీ లేకుండా వాటర్ తాగితే పడవచ్చు ఇబ్బంది కూడా. అన్నిటికంటే కొంతమంది సైకాట్రీ, మానసికంగా ఇబ్బందితో పడుతున్న వాళ్ళలో ఈ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళకి పాలిడిప్సియా, సైకాట్రిక్ పాలిడిప్సియా, అంటే తాగాలి, దాహం అని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏంటంటే వాళ్ళ కంపెల్లింగ్ అనమాట, తాకపోతే ఉండలేమని. అది ఒక మానసిక రోగం, ఒక హ్యాబిట్ లాగా అయిపోయి అడిక్షన్. అది ఆ పర్టికులర్ హాస్పిటల్లో ఉండే వాళ్ళలో దగ్గర 5%. నిజంగా మీరు అడిగితే వాటర్ ఇంటాక్సికేషన్ డాక్టర్ గారు ఇంత కామనా అంటే కాదు, ఇది ఎవరిని భయపెట్టే ప్రయత్నం కాదు, చాలా రేర్ ఇది.
కానీ రిస్క్ ఉంది. ఎంతవరకు ఇందాక చెప్పినటువంటి హైపోనట్రీమియా మామూలుగా ఎంత సోడియం ఉండాలండి? 135 నుంచి 145 మిల్లీ ఈక్వలెంట్స్ వరకు. అదే కానీ ఇంకా బాగా తగ్గిపోయింది అనుకోండి, చాలా ప్రమాదం, ప్రాణానికే ప్రమాదం. అది 50% ప్రాణానికి రిస్క్ ఉందట. మరీ కానీ హైపోనట్రీమియా, మరీ లో వాల్యూ సోడియం కానీ వచ్చినట్టయితే. అలాగే కొన్ని హైడ్రోజన్ కనిపడి మాటకి పేషెంట్ సీరియస్గా ఉన్నారు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు రకరకాల కారణాల వల్ల, స్పృహలో లేరు, వాళ్ళు తాను తాగి భోజనం తీసుకునేటువంటి అవకాశం లేదు. ఈ భోజనం ఎందుకు తీసుకుంటున్నామంటే మనం తీసుకునే వాటర్ అనుకోండి, దానిలో 70% వాటర్ భోజనం నుంచే, ఇంకా 30% మిగతా నుంచి వెళ్ళాలి. ఇప్పుడు ఇలాంటి ఐసీయూలో ఉండే వాళ్ళకి తీసుకునే అవకాశం లేదు. ఆ ఇచ్చేటువంటి గ్లూకోజ్ లాంటి పదార్థం కానీ, లేకపోతే టీపీ అని ఉంటుంది, టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ కానీ, ఇలాంటి దాని వల్ల కూడా కానీ అందులో నిష్పత్తి అన్న సరిగా లేకపోయినా కూడా ఇబ్బంది రావచ్చు. కొన్ని మందులు ఉన్నాయి, ఆక్స్కార్బిజిన్ అంటే మూత్రం ఎక్కువ అవుతూ ఉంటే కొన్నిసార్లు మందులు మూత్రం కంట్రోల్ చేయడానికి డయాబెటిస్ ఇన్సిపిడస్ అని ఒక వ్యాధి ఉంటుంది, వాళ్ళలో ఈ మందు వల్ల కూడా ఎలాంటి ఇబ్బందులు రావచ్చు. అలాగే ఇన్ని కారణాలు ఉన్నాయి. అంటే కొన్ని మన చేతుల్లో లేనివి. అదే కాకుండా కొన్ని మాదక ద్రవ్యాలు కాకపోయినా MDMA మందులు అంటారు, అంటే ఆంఫెటమిన్ అని, అంటే పారవశ్యం, ఉత్సాహం, హ్యాపీనెస్ కోసం కొన్ని మందులు ఉన్నాయి. ఆ మందుల వల్ల కూడా అసలు మామూలుగా ఆంఫెటమిన్ చాలా మంది పిల్లకాయలు ఏంటంటే చదువుకునే టైంలో నిద్ర రాకుండా ఉండడానికి వేసుకునే మందు, చదువు కోసం నైట్ అవుట్ చేయాలంటే, అది అంత మంచి విషయం కాదు. వీటి వల్ల కూడా రావడానికి ఆస్కారం. మరి ఇంత ఇబ్బంది డాక్టర్ గారు ఎందుకు వస్తుంది అని అడగచ్చు. మామూలుగా శరీరంలో కణాలు ఉంటాయి, మనం వాటర్ తీసుకున్నప్పుడు బయట ఉంటుంది, కణాలు లోపల వెళ్ళదు వాటర్. ఈ బయట ఉండేటువంటి వాటర్ తాలూకా సాంద్రత తక్కువ ఉంటుంది, ఈ లోపల ఉండేటువంటి కణాల తాలూకా సాంద్రత ఎక్కువ ఉంటుంది. పక్క పక్కన ఉండేసరి ఒక తర్వాత ఈ రెండింటి మధ్యన ఒక తేడా రావడం వల్ల ఆ పొర మెంబ్రేన్ ఉంటుంది, కణాల తాలూకా మెంబ్రేన్ పొర. ఈ ఆస్మాసిస్ అనే ప్రక్రియ ద్వారా బయట ఉండేటువంటి నీరు లోపలికి వెళ్ళిపోతుంది. సో అక్కడ ఉండే కణం బాగా ఇదైపోతుంది, స్వెల్లింగ్ అయిపోతుంది. దానివల్ల వచ్చే ప్రాబ్లమే బ్రెయిన్లో కణాల్లో జరిగింది అనుకోండి. బ్రెయిన్లో కణాల్లో జరిగినట్టయితే బ్రెయిన్లో ప్రెషర్ పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది, ఇంక్రీజ్ ఇంట్రాక్రైనల్ ప్రెషర్. కొంచెం ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ వర్క్ కూడా కొంచెం కాదు, నార్మల్ గా అది మళ్ళీ చెప్పాలి, కొంచెం వాటర్ తీసుకోవడం మనం తప్పు సమాచారం ఇవ్వకూడదు. అంటే నా ఉద్దేశం వాటర్ తీసుకోవడం వల్ల కూడా ఇంత బ్రెయిన్ వర్క్ ఎందుకు అంటే అంత ఇప్పుడు కిడ్నీ అన్నది జరుగుతున్నది ఏమిటి, మూత్రపిండాలు అన్నది ద్వారా ఏదైతే వాటర్ బయటకు వెళ్లాల్సిన మార్గంకి మూత్రపిండాలని పని చేయడానికి మన సమయం ఇవ్వకపోవడం వల్ల ఈ లీటర్ల కొలది వాటర్ తాగి అంత తక్కువ టైంలో ఎక్కడికి వెళ్తుంది, బ్రెయిన్ లోపలికి వెళ్తుంది, దగ్గరలో ఇంకా అదే జరుగుతుంది. సార్ మరి ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి బయటికి వెళ్ళి పనిచేసే వాళ్ళు ఉంటారు, ఏసీలో కూర్చొని పనిచేసే వాళ్ళు ఉంటారు, నార్మల్గా ఇంట్లో ఉండే వాళ్ళు ఉంటారు. ఎవరు ఎలా తీసుకుంటే మంచిది మరి సమ్మర్కి బాటిల్? లేదు, ఎవరైనా కానీ దానికి ఒక ఇది ఉంది, 2.5 నుంచి 3 లీటర్ల వరకు తీసుకోవడం వల్ల రోజంతా, అంటే రోజంతా కాదు, మనం పడుకునే కాకుండా మిగతా టైంలో తీసుకున్నట్టయితే ఇబ్బంది లేదండి. ప్రాబ్లం వల్ల ఏమిటి, ఒకేసారి ఇప్పుడు మాటకి ఈ 40 సంవత్సరాల స్త్రీ ఒకేసారి 4 లీటర్లు గంట లోపల తీసుకుంది, మరి ప్రమాదం కాదు. మళ్ళీ నేను చెప్పేదల్లా ఎప్పుడు ఎంత తీసుకున్నారు అమౌంట్ అన్నదే కాకుండా ఎంత తొందరగా తీసుకున్నారు అన్నది. వాటర్ తాగడం తప్పు కానే కాదు, ఎంత వాటర్ ఎంత తొందరగా తీసుకున్నారు అనేది ఆలోచన చేయాల్సింది. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నెక్స్ట్ స్టేజ్ లో ఏమవుతుంది, కండరాలు నొప్పులు, తలనొప్పి, ఏదో పరాకు మాట్లాడడం, బిహేవియర్లో తేడా రావడం, అక్కడితో గాని గుర్తించి గాని కనుక్కోకపోతే నెక్స్ట్ స్టేజ్ ఏమిటి, ఈ ఇందాక కండరాల్లో పిచ్చింగ్ లాగా రావడం, మెదడు వరకు ప్రభావం చూపి మిగతావన్నీ కూడా. ఈ హార్ట్ రేట్ బ్రాడికార్డి అంటాం, అది ఏదైతే ఉందో గుండె కొట్టుకోవడం, స్పందన అనేది తక్కువగా ఉండడం, పల్సర్ ప్రెషర్ ఉంటుంది, అంటే బీపీలో 2 భాగాలు ఉంటాయి, పైన ఉండేదాన్ని సిస్టాలిక్, కింద ఉండేదాన్ని డైస్టాలిక్ అంటాం. ఈ రెండింటి మధ్య జనరల్ గా నార్మల్ గా 40 డిగ్రీలు 40 మిల్లీమీటర్లు ఉండాలి. అది ఎక్కువ అయినా కానీ ఈ కారణాల వల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లం, ఇంకా ఎక్కువ స్టేజ్, ఈ స్టేజ్ లో కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, బాగానే ఉన్నారని అనుకుంటే వచ్చే ప్రమాదమే హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఏమవుతుంది, ఇందాక చెప్పుకున్నట్టుగా బ్రెయిన్ లో కణాల తాలూకా స్వెల్లింగ్, వాపు పెరిగిపోయి దాన్ని వచ్చేదాన్ని బ్రెయిన్ ఎడిమా అంటారు. బ్రెయిన్ ఎడిమా అంటే బ్రెయిన్ లో వాపు,
దానివల్ల ఏమవుతుంది, బ్రెయిన్కి వెళ్ళే రక్తం తాలూకా సప్లై సిబిఎఫ్, సెరిబ్రల్ బ్లడ్ ఫ్లో అంటారు, అది తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. దానికోటి మేలో ఏమవుతుంది, బ్రెయిన్లో అన్నిటికంటే ముఖ్యమైన కేంద్రం ఒకటి ఉంటుంది, బ్రెయిన్ స్టెమ్ అని. అంటే ఏమిటి, అన్ని ముఖ్యమైన ప్రక్రియలకి ఏదైతే విలేజ్లో లేక ఊళ్ళలో బయట ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, ఊరంతరికి కరెంట్ సప్లై పద్ధతి, అలాంటి ఒక వ్యవస్థ. మనం గాలి తీసుకోవడానికి, గుండె స్పందన కోసం కానీ, బీపీ ఇలా స్పృహలో ఉండడానికి, వీటన్నిటికీ ఉండేటువంటి ఒక ముఖ్య ఆయువు పట్టు భాగం. దాని మీద ఒత్తిడి వస్తుంది. ఒత్తిడి రావడం వల్ల ఏంటి, పేషెంట్ స్పృహ కోల్పోవడం కానీ, మెదడు డ్యామేజ్, కోమా, లేకపోతే మరణాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరణాలు జరిగే శాతం తక్కువ ఉన్నా కూడా ఇలాంటి ఇబ్బందులు అయితే ఉన్నాయి సుమా అని అందరికీ తెలియాలి. ఓకే సార్, మరి మీరు చాలా కేసెస్ చూస్తుంటారు, మీరు ఈ ఇయరే 2 కేసెస్ నోట్ చేశారు అని చెప్తున్నారు. మరి దీనికి ఏంటి చికిత్స ఏంటి? చికిత్స అన్నది ఎంత ప్రాబ్లం ఉన్నదో దాన్ని బట్టి. ఏమిటి, ఒకటి ఈ మధ్య మామూలు మైల్డ్ అనుకోండి, ఎక్కువ తాగలేదు, పెద్ద సోడియం తాలూకా పర్సంటేజ్ పెద్ద డ్రాప్ కాలేదు, అప్పుడు అన్నట్టు దానికి మనం మామూలుగా ఫ్లూయిడ్ రిస్ట్రిక్షన్ అని ఉంటుంది. అంటే అబ్బాయి నువ్వు ఇంతకు ఎక్కువ తాగకూడదు, నెమ్మదిగా ఉండు, హాస్పిటల్లో పర్యవేక్షణలో అవసరమైతే ఒక 2 రోజులు. మరి ఎక్కువగా నెక్స్ట్ స్టేజ్ వచ్చింది అనుకోండి, దానికి మరి మూత్రం బయటకు పోయేటువంటి మందులు ఇవ్వాలి, డయూరిటిక్స్ అంటాం, ఏది ఫ్రూసమైడ్ అని, ఇంకా కొన్ని వాసోప్రెసిన్ రిసెప్టార్ యాంటగోనిస్ట్ అని కొన్ని మందులు ఉన్నాయి. ఏమైతేనేమి ఒక ఇది అవసరమైన నీరు అన్నది అవసరం ఎంతో మీరు చెప్పినట్టుగా ముందు అతి సర్వత్రా హేతు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో 2 రోజుల క్రితమే వరల్డ్ వాటర్ డే అని అందరు పరిగణించారు. 2 రోజుల క్రితం మార్చి 22వ వరల్డ్ వాటర్ డే. అంటే వాటర్ తాలూకా ముఖ్యత గమనించే ఇది మిగతా వాటి లాగానే వాటర్ డే అని పెట్టారు. దాని అర్థం వల్ల ఏమిటంటే వాటర్ అనేది జీవానికి ఆయుపట్టు, భగవంతుడు సృష్టికర్త ఇచ్చినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీనికి పేదవాడు కానీ భాగ్యవంతుడు కానీ ఏదో తరతమ భేదాలు ఏమీ లేవు. ఇబ్బంది అలా ఏమిటంటే ఎక్కడన్నా కానీ ఇప్పుడు సాల్ట్ అప్పుడు మనం చెప్పుకున్నాం, సాల్ట్ ఎక్కువ తీసుకోకూడదు. సాల్ట్ మేము ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లం ఎంతో, సాల్ట్ తక్కువైనా ఇంతే ప్రాబ్లం చూస్తున్నాం కదా. ఏది కూడా అతి ఉండకూడదు. అలాగే షుగర్ ఎక్కువ తీసుకోకూడదు. భోజనం చేసినప్పుడు ఏం చెప్తాం, 80% మాత్రమే పొట్ట నిండుగా ఉండాలి, 20% ఖాళీగా ఉండాలి. ఎందుకంటే దాన్ని జీర్ణం అవ్వడానికి, జీర్ణ ప్రక్రియ అవ్వడానికి ఒక సమయం కల్పించాలి. అలాగే నీరు కూడా తీసుకోవడం అన్నది ఎంత ముఖ్యమో, తక్కువ సమయంలో ఎక్కువ తీసుకోకుండా ఉండడం, లేకపోతే వచ్చేటువంటి ఈ నిద్ర మత్తు, వాటర్ ఇంటాక్సికేషన్ గా బారిన పడి ప్రాణానికి రిస్క్ కూడా ఉండేటువంటి ప్రమాదం ఉంది. ఓకే, ఇంత జరుగుతుంది. మనం అంటే సమపాళ్లలో ఏ తినాలి, ఎక్కువ తిన్నా విషం అయిపోతుందా, సూత్రం అయితే అదే. వాటర్ ఎక్కువ తాగినా గానీ మళ్ళీ మన బాడీకే డ్యామేజ్ అనుకోవచ్చు. వాటర్ ఏం విష పదార్థం కాదు కదా, భగవంతుడు ఇచ్చినటువంటి మోస్ట్ లీస్ట్ టాక్సిక్, ఏ మాత్రం కూడా విష ప్రాబ్లం లేదని. ఇంకొక ఇబ్బంది ఏంటంటే ఎవరైనా నిందించే ప్రయత్నం కాకపోయినా సోషల్ మీడియాలో ఈ ట్రెండింగ్లు కానీ, ఈ దీని గురించి వాటర్ ఖాళీ బాటిల్ పెట్టుకుని కొంతమంది సెలబ్రిటీస్ ఇప్పుడు నేను వాటర్ తాగుతున్నాను, బాగున్నాను, ఆరోగ్యం నువ్వు కూడా ఉండను. ఇంకా కొంతమంది వాటర్ బాటిల్స్ వచ్చాయి ఇంట్రెస్టింగ్, దాని పేరు స్వాన్లీ అను లేకపోతే ఓలా అని. మీకు తెలుసా వాటర్ బాటిల్ కాస్ట్ ఎంతో? 9-10 వేలు. అంటే వాటర్ గురించి విచిత్రమైన కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తుంటే కాస్ట్ లిస్ట్, 1 లీటర్ వాటర్ తాలూకా కాస్ట్ లిస్ట్ ఎంత తెలుసా? ఫెలికో జ్యువెలరీ వాటర్ ఒకటి ఉందట, అది 1,16,000 1 లీటర్ బాటిల్. దానిలో నిజంగా బంగారం ఉందో వెండి ఉందో దేవుడే ఎరుక. బంగారం కూడా అంత రేట్ ఉండదు కదా, అంటే 1 లీటర్లో. అందుకని దాని పేరు ఫెలికో జ్యువెలరీ వాటర్ అని పెట్టారు. ఇలాంటి ఫ్యాట్స్ అన్ని వచ్చాయి, ఉన్న వాళ్ళందరూ చేస్తున్నారు. నేను సెలబ్రిటీస్ ని నిందించడం కాకపోయినా వాళ్ళు కొంతమందికి ఇన్ఫ్లుయెన్సర్స్, గేమ్ చేంజర్స్. అలాంటి ఎలాగైతే సిగరెట్ తాగడం ప్రమాదకరం అని మనం ఏదైతే బ్యాన్ చేయడం కాకపోయినా వాటర్ తాగండి, హైడ్రేషన్ గా ఉండండి, కానీ ఒకేసారి తక్కువ సమయం ఎక్కువ తాగకుండా ఉండాలని చెప్పేటువంటి బాధ్యత కూడా వాళ్ళకు ఉందని నేను అనుకుంటాను. నిజంగా సార్, ఒక చిన్న బాబుకి, ఒక 5 years బాబుకి మనం ఎక్కువ ఫుడ్ తినిపించినా, అంటే తన కెపాసిటీకి ఎక్కువగా మనం ఆహారం పెట్టినా కానీ తను తీసుకోలేడు కాబట్టి 5-6 కిలోలకి ప్రేమతో మనం ఎక్కువ పెడుతుంటే ఏమవుతుంది, తను ఒబెసిటీ అవుతాడు. అది ఒబేసిటీ కొంతవరకు నయం, ఇమీడియట్ గా ప్రమాదం లేదు. ఎక్కువ వాటర్ తాగిస్తే సమ్మర్ వచ్చింది లేకపోతే ఇదైపోతాడు, డల్ అయిపోతాడు, అది ప్రమాదం. ముందు చెప్పుకున్నట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ లో చిన్నపిల్లలు కూడా అన్నిటికంటే, ఎవరికైతే శరీరంతో బాడీ వాల్యూమ్ మాస్ తక్కువ ఉంటుందో వాళ్ళలో
తక్కువ వాటర్ ఇచ్చినా కానీ ఒకేసారి ఇచ్చినట్టయితే ఇబ్బంది ఎక్కువ దారని కాస్త. ఓకే, అదండి సమ్మర్ కదా అని చెప్పి అదే పనిగా వాటర్ తాగండి. సార్ చెప్పినట్టు ఎంత తక్కువ టైంలో మనం ఎంత తక్కువ వాటర్ తాగుతున్నాం, ఒక డే మొత్తంలో 3 to 4 లీటర్స్ తాగొచ్చు, కానీ ఒక గంటలోని 3 లీటర్స్ 4 లీటర్స్ తాగడం మాత్రం ప్రాణాలకు ముప్పు తెస్తుంది. అదే కాకుండా అందరూ గమనించాల్సింది ఏమిటంటే దానిలో ఉండేటువంటి ఎలక్ట్రోలైట్స్ తాలూకా నిష్పత్తి, సాల్ట్ ముఖ్యంగా ఎంత ఎక్కువ ఉంది, అలాగే నీరు తాగుతూ ఉంటే తొందరగా సాల్ట్ తాలూకా సాంద్రత తగ్గిపోతుంది. అవును, దానిలో కానీ కొంత సాల్ట్ కూడా ఉండేటట్టయితే సమతూకమైన పాలలో ఉంటే ఈ ఇబ్బంది కూడా రావడానికి ఆస్కారం తక్కువ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.